గ్రామాల గురించి నిజంగా ఏదైనా చేశారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారని మనవి చేస్తున్నాం. ఆయన పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలు కూడా గ్రామాలు స్వశక్తి మీద ఆధారపడి ఉండాలనేటువంటి భావన. పాడైపోయినటువంటి బళ్లను బాగు చేశారు, ఆర్బీకేలను నిర్మాణం చేశారు, సెక్రటేరియట్లు నిర్మించారు, వెల్నెస్ సెంటర్లు నిర్మించారు. అన్ని గ్రామాల్లోనే జరగాలి. గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పనుల కోసం రావాల్సిన అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో గ్రామాలను అభివృద్ధి చెయ్యాలి అనేటువంటి భావనతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసిన మాట ఒకసారి గుర్తు చేసుకోమని మనవి చేస్తున్నా. అంతేకాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు తన కాలంలో చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో కబుర్లు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇంకోటి, నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటి ప్రారంభోత్సవం చేశారు. ఎల్ఎన్జి గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు ఒక ఇంటికి వెళ్ళి. ఆయన హయాంలోనే అయిపోయినట్టుగా చెప్తున్నాడు ఆయన. ఈ 7 మాసాల్లోనే ఈ కార్యక్రమం అంతా కూడా తానే తన హయాంలోనే చేసినట్టుగా డప్పాలు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఎల్ఎన్జి సబ్ స్టేషన్స్ని 2023లో LG&P ప్రాథమ్ కంపెనీ, ఆ థామస్ ఎవరు ఇందాక డయాస్ మీద కూడా పిలిచారు నిన్న, వాళ్ళు ప్రారంభించారు. 2023లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలోను కడపలోను ఎల్ఎన్జి సబ్స్టేషన్లు నిర్మించి వాటి నుంచి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వాలనేటువంటి దృక్పథంతో వాటిని ప్రారంభించారు. అదృష్టవశాత్తు అవి మెచ్యూర్ అయ్యే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన నిన్న చెబుతుంది ఏంటంటే అంతా నేనే చేసేసానన్న ధోరణిలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు జపాన్ గురించి కూడా మాట్లాడారు, శ్రీ సిటీ గురించి కూడా మాట్లాడారు. నేను మనవి చేస్తున్నా, ద శ్రీ సిటీ ఎవరండి ప్రారంభించింది? మెడ్రాస్కి ఆంధ్రాకి బార్డర్లో ఉన్నటువంటిది, పోర్టులకు దగ్గరగా ఉంది. ఇట్ ఇస్ ఎ స్ట్రాటజికల్ పాయింట్ అని భావించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టైంలో శ్రీ సిటీని అక్కడ ఫౌండేషన్ వేసి దానికి ప్రోత్సాహం చేసింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు ఏ ఒక్క ప్రాజెక్టు, నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ కానివ్వండి, దేన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు డప్పాలు కొడుతున్నాడు కదా, 14 సంవత్సరాలు పరిపాలన చేశాను, అద్భుతంగా పరిపాలన చేశానని ఏది కూడా ప్రారంభించినటువంటి సందర్భం లేదు. చెప్పుకునేటువంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఆయనకి లేకపోగా గ్రామాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు.